पंचांगम गौर सर्वदेवानां धूपोऽयं प्रयुज्य महान् सत्यनारायण स्वामी नमः धूपमाग्रापयामि జయించండి ఎడమ చేతులు పట్టుకో కుడి చేతితో చూపించు పెట్టేసేయండి దానికి ఎక్కువ దీపం చూపించమ్మా దీపం దర్శయామి ఇప్పుడు మీ ఆయనకి ఒక 500 రూపాయలు తీసుకొచ్చేసి తీసుకోవాలి మా దగ్గర తీసుకోవాలి సార్ చెప్పండి ఇదం పండు తీసుకోండి తీసుకోండి పండు తీసుకోండి చెప్పండి ఇదం ఫలం దేవ స్థాపిత పురతస్తవ స్థేనమే సఫల వ్యాప్తి భవే జన్మని ఇహ జన్మని మీ మనసులో కోరిక కోరుకొని గుర్తుగా పెట్టండి. పూజ అయిన తర్వాత ఎవరి పండు వాళ్ళు తినాలి. మంచిగా మొక్కుకోండి. ఏదైనా పెట్టు గుర్తుగా పెట్టు మీద పెట్ట పర్వాలేదు. ఈ పండుగ పెట్టమా పండుగ నింజాలు ఓం భూర్భువస్వ తత్సవితరవరేణ్యం తమలపంతో నింజాలు తత్సవితరవరేణ్యం భర్గో దేవసతియో సత్యం పఠించామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మళ్ళీ నింజాలు మధ్య మధ్య పానీయం సమర్పయామి. అక్షంతలు పట్టుకోండి. ఓం రాధాదిరాధాయ ప్రసన్న సాయినే నమో వయం వై సవనాయ కుర్వయం సమే కామాన్ కామకామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై సవనాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయ్ కేంద్రస్తవాగ్రిస్తవాయుస్తం బ్రహ్మ భూర్భువస్వరం ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాది తద్బ్రహ్మ శివో మే శివో మే అస్తు సదాశివోహం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన జ్ఞాన ఆవాహనాది షోడశ ఉపచార పూజ ఈ సత్యనారాయణ స్వామి చరణార బిందార్పణమస్తు. కొన్ని అక్షంతలు స్వామి మీద వేయండి. కొన్ని అక్షంతలు నీళ్ళు ప్లేట్లో వదిలేయండి. ఆ ప్లేట్ కూడా చిన్న కప్పు కొద్దిగా కషాయానికి గంధం పెట్టి కొట్టు పెట్టి నీళ్ళు అక్ష ప్లేట్లో వదిలేయండి. నీళ్ళతో సహా వదిలేయాలి. పానీ రక్షితతో పిలికేది వచ్చోడినా కర్పూరం మీద పెట్టేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. చుట్టూ తిప్పండి. జలం ఆడుచుకు నింది కాల పట్టుకోండి. బోలో సత్యనారాయణ భగవానికి ఏడుకొండల వెంకటరమణ ఆమల మొక్కల వాడు అనారక్షక తీసుకొని ఆడ తీసుకున్నా. మళ్ళీ నువ్వు పట్టుకో ఆయన ఆడ తీసుకుంటాడు. మీ అబ్బాయి కూడా ఇచ్చేయి. ఇట్లా ఇట్లా బోలో సత్యనారాయణ భగవానికి. అక్షంతలు పూలు పెట్టుకోవాలి. లాస్ట్ వేసుకుంటారు చివరికి అంతా అయిపోయినా తీసుకుంటారు. అక్షంతలు పూలు తీసుకోండి. చేతులు పట్టుకోండి. అదా శ్రీరమాసైద సత్యనారాయణ భగ ప్రథమోధ్యాయారంభ ఏకదా నైమిషారణ్యే ఋషియాశోనకాదయ. పూర్వం ఒకప్పుడు ఒక నైమిషారణ్యంలో ఒక పెద్ద పీఠాధిపతి వస్తుందని చెప్పి శౌనకాది మహాముని కొందరు శిష్యులు వెంట పెట్టుకొని ఆ యొక్క పీఠాధిపతి దగ్గరికి వచ్చారు. అయితే ఆ యొక్క శిష్యులు అడుగుతున్నారు, స్వామి మాకు విన్నపం ఉంది, మానవులు ఏ పూజలు చేస్తే వ్రతాలు చేస్తే సర్వ కష్టాలు తొలగిపోతా సుఖ సంతోషాలతో ఉంటారో అట్టి ఏదైనా ఉపాయం ఉంటే అనుగ్రహించమని ఆ యొక్క శిష్యులు ఆ యొక్క పీఠాధిపతి గారిని అడిగారు. అప్పుడు ఆ గురువు వారి యొక్క శిష్యులారా, మీరైతే ఏ విధంగా అడిగారో పూర్వకాలంలో నారదుడు కూడా మహావిష్ణువు ఇదే విధంగా అడిగాడు. కాబట్టి స్వయంగా మహావిష్ణువు నారదుడికి చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నా అని చెప్పి ఆ యొక్క గురువు గారు శిష్యులు చెప్తున్నాడు. ఏకదా నారద యోగే పరిణాం. ఒకనొకప్పుడు నారదుడు సకల లోకానికి మార్గవశన భూలోకానికి వచ్చింది. ఈ భూలోకంలో పూర్వ జన్మ కర్మ ఫలముల చేత అనేక హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, అనేక పాపాలు చేస్తున్నారు. అరే ఇన్ని పాపాలు చేస్తున్నారే, మరి పాపాలను తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం ఉండాలి ఆలోచిస్తూ ఆ నారదుడు
విష్ణులోకానికి వెళ్ళాడు. ఆ విష్ణుమూర్తి తెల్లని క్షీరం గలవాడు. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణ చతుర్భుజం. ఆ విష్ణుమూర్తి తెల్లని క్షీరం గలవాడు, 4 చేతులు గలవాడు, శంఖము చక్రము గలాపతి ఆ విష్ణుమూర్తి ఇలా పొగడుతున్నాడు. ఆది మధ్యాంతైరయాసు సర్వేశామాదిభూతాయ భక్తానామార్తినాశినే. మనస్సుకు కానీ మాటలకు కానీ అలవి కానీ అతీతమైన రూపం గలవాడ భక్తుల బాధలు తొలగి శ్రీమన్నారాయణ నీకు నమస్కారం, మీరు స్వామి దండం పెట్టుకోండి. ఆ స్తోత్రం విన్న విష్ణుమూర్తి ఎంతో సంతోషించి, ఓ నారద నువ్వు గట్టిగా ఏం రావు, నీ మనసులో ఏదో కోరికనే చెప్పు నెరవేరుస్తానని ఆ విష్ణుమూర్తి నారదుడు చెప్పాడు. అప్పుడు నారదుడు చెప్తున్నాడు, మత్తలోకే జనా సర్వే నానాగ సమన్విత. స్వామి, భూలోకంలో పూర్వ జన్మ కర్మ ఫలముల చేత అనేక పాపాల కర్మలు అనుభవిస్తున్నారు. అవన్నీ తీరడానికి ఏదైనా ఉపాయం ఉంది అనుగ్రహించమని ఆ నారదుడు ఆ శ్రీమన్నారాయణ అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్పబోయి, నారద, లోకరంగ చక్కని విషయం అడిగి చాలా బాగున్నది. మానవులు దేని చేత సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలతో ఉంటారో అట్టి సులభమైనటువంటి ఒక ఉపాయం, అదే సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతము భక్ష్యతతో చేసిన వారు ఇహలోకంలో సర్వ సుఖములు పొంది చివరికి మోక్షం పొందుతాయని ఆ శ్రీమన్నారాయణుడు నారదుడు చెప్పాడు. మరి నారదుడు అంటూ, స్వామి మరి సత్యావతం అంటున్నారు కదా, ఈ వ్రతాన్ని గతంలో చేసి వారి యొక్క ఫలితం పొందిన వారు ఏమైనా ఉన్నారా? ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పాడు. అప్పుడు భగవంతుడు ఈ వ్రతము బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు 4 వర్ణముల వారు చేయవచ్చు. కొందరు నెలలకోసారి చేస్తారు, కొందరు సంవత్సరానికి ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేస్తారు. స్వామి, ఈరోజు మా ఇంట్లో కొత్త నూతన గృహప్రవేశం చేసుకున్నాం. ఆ సందర్భంలో నీ యొక్క వ్రతం చేసుకున్నామని సంకల్పించుకొని పూజామని గోమితో అలికి 5 రంగాల ముగ్గురు దాని ఒక పీఠం ఒక చెంబు, అది వెండిది కానీ స్టీల్ది కానీ రాగిది కానీ వెండిది కానీ బంగారుది కానీ లోభత్వం చేయరాదు. దాని మీద సత్యానారాయణ విగ్రహం, కొంతమంది బంగారు విగ్రహం పెడతారు, కొంతమంది వెండిది, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత గణపతి, గౌరీ, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, తర్వాత సత్యనారాయణ స్వామిని పాలు పెరుషగా అభిషేకం చేసి 108 నామాలతో చేసి మంటపం వీటికి కావలసినటువంటి అరటి పండ్లు, ఆవు నెయ్యి, చెరుకు, గోధుమలు అన్నీ కూడా ప్రసాదం చేసి స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఆరగించి బ్రాహ్మణుడు దక్షిణ తామలతో దీవెనలు అందుకోవాలి. ఇంతకంటే సులభమైన మార్గం ఏమీ లేదని శ్రీమన్నారాయణుడు నారదుడు చెప్పిన విషయాన్ని ఆ యొక్క గురువు గారు శిష్యుడు చెప్పారు. ఇది స్కాందాపురాణే రేవాకండే వేరే సత్యాసామి ప్రథమోధ్యాయ సమాప్త సత్యనారాయణ భగవానికి. ఆ కొబ్బరికాయలు దేవుడి దగ్గర పెట్టి కొట్టిని అటు కూడా పెట్టుర్రి. నువ్వు పెట్టాము దగ్గర వాటి మీద నీళ్ళని ఓం భోన్ భువస్వతప్తం భర్గో సత్యం పెద్దవుతాడు. ఓం ప్రాణాయ స్వ పాన జ్ఞానావద బ్రహ్మణే స్వ కర్పూరముట్టియో. ప్రథమోధ్యాయం కర్పూర మంగళ నీరాజన దీపం సమర్పయామి. ఓం మంగళం భవలింగాయ మహానిబ్రాహ్మణే చక్రవర్తి సముదాయ సార్వభౌమాయ మంగళం శ్రీకాంతాయ కసేమన్వాయ శ్రీనివాసాయ నిలిపండి నిలిపాలి కావాలి దేవుడి ద్వారా దీవించండి. బోలో సత్యనారాయణ భగవానికి. ఏడుకొండల వెంకటరమణ రాజరక్షగా నమ పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర. అదా ద్వితీయోధ్యాయారంభ. మన అక్షంతలు పూలు పట్టుకోండి. పట్టినే ఫస్ట్ పట్టిన నైవేద్యం పెట్టలే కదా, అది గొప్పండి. కథకొకటి ఇది మనము అభిషేకం చేసినాం కదా, రెండో కథ అయినాక కొట్టాలి. అంటే మొదటి కథకు ఈ కొబ్బరికాయలు పెట్టాం, అప్పుడు నైవేద్యం పెట్టలే కాబట్టి కొబ్బరి నీళ్ళు మాత్రం దేవుడికి పోయిస్తాం. ఈ కొబ్బరి ముక్కలు పెట్టలే కాబట్టి మొదటి అధ్యాయం అయినాక కొబ్బరికాయ నైవేద్యం పెట్టాం. ఇంకా ఎక్కువ ఉంటే మీరు కొట్టచ్చు, కొట్టండి. మొదటి కథ కొట్టండి. మనకు కావాల్సింది 5 కొబ్బరికాయలు. కొట్టు స్వామి, కొట్టు ఆ నీళ్ళు పట్టు.
హలో కింద పెట్టాలి చాలా బాగా ఇష్టం కింద అట్లా పెట్టారు మన అన్నం ప్రేమ తింటాం కదా పెట్టి పవిత్రం బోలో సత్యనారాయణ భగవానికి ఎన్ని కథలేనమ్మా రెండే పూర్వకాలంలో కాశీనగర్ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిగుల దరిద్రుడు వేద శాస్త్రం తెలిసినవాడు భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ యొక్క సాక్షాత్ విష్ణుమూర్తి ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించి ఆ బీద బ్రాహ్మణుడి వద్దకు వచ్చి పోయి బ్రాహ్మణుడా సకల శాస్త్రాలు తెలిసి చదువుకున్నావు ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు నీ వృత్తాంతం అడిగాడు అంతే నా బ్రాహ్మణుడు స్వామి నాది చాలా పెద్ద సంసారం పెద్ద కుటుంబం ఎంత కష్టపడ్డా కూడా పొట్ట పోసుకోవడం చాలా కష్టమవుతున్నది దీనికి ఏదైనా మార్గము ఉపాయం ఉంటే అనుగ్రహించమని ఆ బీద బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు ఎవరు వారిని పరీక్షించడానికి వచ్చాడు అదే ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు నేను నా చాలా పెద్ద కుటుంబము ఎంత కష్టపడకూడదు దీనికి ఏదైనా మార్గం ఉండి ఉపాయం చెప్పని ఆ బీద బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరో శాస్త్ర శ్రీమన్నారాయణ ఆ రూపంగా వచ్చింది అయితే ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు చెప్తూ బ్రాహ్మణ బాధపడకు ఈ రోజుతో నీ కష్టాలు తొలిగిపోయినాయి ఇక నీ సుఖ సంతోషాలతో ఉంటారు నేను చెప్పిన ప్రకారము సత్యనారాయణ స్వామి వ్రతం చేయి ఆ స్వామి ఎవరగా సాక్షాత్ శ్రీమన్నారాయణ ఆ దేవదేవుని సేవిస్తే నీ కష్టాలు తొలిగిపోతాయని చెప్పి ఆ వ్రతం ఎట్లా చేయాలి వాటికాలు వస్తువులని కూడా చెప్పి వెళ్ళిపోయాడు ఈ బీద బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఇంటికి వెళ్ళి నిద్ర పడతలేదు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పి వ్రతాన్ని రేపు చేస్తా అనుకుని ఎట్లో కాలం కలిపి ఉదయాన్నే లేచి స్నానం చేసి ఒక పసుపు రాసుకున్నాడు ఒక జోలే పట్టుకున్నాడు స్వామి దగ్గరకు దండం పెట్టి స్వామి ఈ రోజు ఆ వృద్ధ బ్రాహ్మణుడు వ్రతాన్ని చేస్తాను వాళ్ళ దగ్గర ఒక రూపాయి లేదు ఇగో భిక్షాటన వెళ్తున్నాను ఆ డబ్బులు వస్తే నీకు పూజ చేస్తానని దాచుకుని అబద్ధం పడతాను స్వామి దండ పెట్టుకొని భిక్షాటనకు బయలుదేరాడు ఆ రోజు సంచరిన డబ్బులే చాలా మంది కూడా డబ్బులు దానం చేశారు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతున్నాడు రోజు ఎంత తిరిగినా కానీ ఎవరు కూడా నాకు దానం చేసేవాళ్ళు కాదు ఈ రోజు సత్యదేవుని దయ వలన నాకు ఇంత ధనం దొరికిందంటే ఆ దేవుడి ఆధారం చెప్పి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో స్వామికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చి మహావైభవంగా సత్యవ్రతం చేశాడు ఒకసారి వ్రతం చేయగానే ఇల్లు వచ్చింది బంగారం వచ్చింది కొడుకులు పుట్టి మంచి సంతోషంగా ఉన్నాడు అరే ఒకసారి చేసుకుంటే ఇంత మంచిగా జరిగిందని చెప్పి ప్రతి నెలకు సత్యావతం చేసి సకల భోగాలు అనుభవించి చెరుకు సత్యాలు పోయినవాడు ఆయన ఈ విధంగా ఆ యొక్క గురువు గారు శిష్యులు ఏమంటున్నారు ఒక పంతులే చేసిందా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేయలేదా చేస్తే వారి గురించి కూడా చెప్పమంటున్నారు మరి గురువుగారు చెప్తున్న పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు పిలుచుకుని వచ్చి మహావయంగా సత్యావతం చేస్తున్నాడు అదే సమయంలో కట్టెలమ్ముకునేటోడు కట్టెలమ్మడానికి వెళ్తూ ఇక్కడ పంతులేదో పూజ చేస్తున్నాడు